ఆకలింపు చేసుకొని పరిశీలించి పరిశోధించి అన్నట్టుగా అందులో కమర్షియల్ ఎలిమెంట్ ఉందా, కమర్షియల్ కంటే కూడా మంచి మెసేజ్ ఉందా, దాన్ని ఎలా తీశారు, ఏమిటి, ఆ పాటలు ఏమిటి, సంగీతం ఏమిటి, ఇవన్నీ సమగ్రంగా తీసుకుంటారు పిక్చర్. వారి దగ్గర నుంచి ఫోన్ రాగానే మరొక హిట్ ఫిలిం అనేటువంటి నేను ఒక రకంగా ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారి తర్వాత నెక్స్ట్ చూసేది రైటరే కాబట్టి ఈ చిత్రాన్ని మాటలు పాటలు నేనే అందించాను కాబట్టి పిక్చర్ చూసినప్పుడే అర్థమైపోయింది. విజయ్ యాంటోనీ గారు డైరెక్టర్ గారు, నెక్స్ట్ ఇప్పుడు నిర్మల్ కుమార్ గారు ఎలాగా ఒక డాక్టర్, మానవత్వం ఉన్నటువంటి ఒక డాక్టర్ని, బేస్ టు ఎర్త్ డాక్టర్ని, మానవత్వం ఉన్న డాక్టర్ని చాలా చక్కగా చూపించి ఎక్కడ హీరోయిజం ఎక్కడ ఎగ్జాగరేట్ చేయకుండా బేస్ టు ఎర్త్ అంటే న్యాచురల్ ఇన్సిడెంట్స్తో వెళ్ళి ఒక ఎదుటి వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించి అంత మానవత్వంతో దానికి పగ తీర్చుకోవటానికి కూడా అంటే పరిస్థితులు కారణమైందంట. పరిస్థితుల వల్ల మన పొట్టి శ్రీరాములు గారు కూడా ఎన్నో ట్రబుల్స్ లైఫ్లో వచ్చాక ఆ త్యాగం చేశారండి. వారి జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ హీరోకి కూడా చాలా ప్రాబ్లమ్స్, చుట్టూరు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా మలుచుకొని ఒక గుడ్ కాజ్ కోసం లైఫ్ కూడా తెగించి ఆ విధంగా అన్యాయాన్ని మట్టుపెడతాడు లాస్ట్లో. అది చాలా చాలా బాగుంది, చాలా బాగా తీశారు నిర్మల్ కుమార్ గారు. తర్వాత విజయ్ యాంటోనీ గారు, ఆయనే సంగీత దర్శకులు. చాలా అద్భుతమైన వ్యక్తితో నాకు పరిచయం కలిగింది సురేష్ కొండరెడ్డి గారి ద్వారా. తెలుగు వర్షన్ ప్రివ్యూకి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఫ్యాంటాస్టిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. ది సేమ్ టైం దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే 2 డేస్లో రిలీజ్ అవుతుంది సినిమా. 5th డే తమిళ్ వర్షన్ ప్రింట్కి తెలుగు డైలాగ్స్ యాడ్ చేసేసి పైరసీ వచ్చేస్తుంది. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థియేటర్లోనే చూడండి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. సినిమా హిట్ అవుతుంది. యూత్ ఎంకరేజ్ చేస్తే గ్యారంటీ హిట్ అవుతుంది. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని వారందరూ చెప్పిన తర్వాత నాకు ఇంకా గట్టి నమ్మకం కలిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఎస్పెషల్లీ యూత్ మనందరము కూడా చూసి ప్రస్తుతం సమాజం ఎలా ఉంది, యూత్ ఎలా నడవడిక ఎలా ఉంది అనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ప్రతి ఒక్కరూ కూడా చూసి డెఫినెట్గా సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో ఆల్రెడీ ఇది వరకు వచ్చేసింది, ఏం పేరు పెడదామా అని చాలా ఆలోచించి ఇది ఒక డాక్టర్ క్యారెక్టర్, ఓన్లీ డాక్టర్ టైటిల్ పెడదాం అనుకున్నా. ఓన్లీ డాక్టర్ బాగోదేమో, సినిమా అంతా అతని హీరో పేరు సలీం కాబట్టి డాక్టర్ సలీం పెడదామని చేస్తే పెట్టాం. అలాగే ఇదివరకు జర్నీ సినిమా టైటిల్ తమిళ్లో ఎంగేం అయిపోదు, ఎప్పుడైనా ఎక్కడైనా నిజంగా పెట్టాలంటే కాన్సన్ట్రేషన్ అది. ఆ టైటిల్తో సినిమా ఎవరు ఓపెనింగ్స్ రావు, ఆ టైటిల్ నచ్చదని జర్నీ అనే ఆలోచనతో జర్నీ అనే టైటిల్ పెట్టిన జర్నీ పెద్ద సక్సెస్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా డాక్టర్ సలీం రియల్ క్యారెక్టర్, బాగా కనెక్ట్ అవుతున్న ఉద్దేశంతో ఆ టైటిల్ పెట్టాను. ఈ సినిమా టైటిల్ పెట్టిన రోజునే ఈ సినిమాకి డాక్టర్లు అందరికీ ఈ సినిమా చూపించాలని నా కోరిక. డాక్టర్లకు డాక్టర్ సలీం ప్రీవియస్ షో వేయాలని నా కోరికని ఈరోజు నెరవేర్చుకున్నాను. ఈ ఆలోచన నాది ఈ సినిమా టైటిల్ అప్పుడు పెట్టినప్పుడుది. అది నిజంగా ఇంతమంది డాక్టర్లను పోజేయడం ఎలా, నాకు సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్స్ అందరూ బాగా తెలుసు, కానీ డాక్టర్లు నాకు తెలియదు, పరిచయం లేదు. డాక్టర్లు మిగతా డిపార్ట్మెంట్ పొలిటికల్ ఎక్కువగా నాకు అంత తక్కువ పరిచయాలు నాకు. నాకు పిలవగానే ఆలోచన వచ్చి నేను వార్తలో జర్నలిస్ట్గా కృష్ణాభద్రి దగ్గర నుంచి వార్తలు చేస్తున్నప్పటి నుంచి దాదాపు ఒక 23 years క్రితం నుంచి నాకు పరిచయం ఉన్న మిత్రులందరికీ ఫోన్ చేశా, నాకు డాక్టర్లు కావాలి, డాక్టర్లకి ఈ సినిమా చూడాలి అని చెప్పి. అట్లా భావని గారు కానీ, రాజలక్ష్మి గారు కానీ, ఇట్లా కొంతమంది మిత్రులు, నా మిత్రులు మురళి గారు, ఇలా అందరికీ ఫోన్లు చేసి ఆ పాత పరిచయాలను ఉపయోగించుకుని డాక్టర్లందరికీ ఈరోజు ఈ షో ఏర్పాటు చేసి డాక్టర్లకు డాక్టర్ సలీం షో వేసి వాళ్ళందరూ చూపించినందుకు నాకు ఈరోజు హృదయపూర్వకంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. రేపు ఎలాగా నా గత సినిమాలని ప్రేమిస్తే కానీ, జర్నీ కానీ, పిజ్జా కానీ యూత్ అందరూ నా సినిమా చూస్తారు. ఎంత ఎగ్జామ్లో ఉన్నా కానీ మీరు ఒక్క 2 గంటలు, కరెక్ట్గా 2 గంటల 11 నిమిషాలు మాత్రమే ఈ సినిమా డ్యూరేషను. మీ టైం ఎక్కువ వెయిట్ చేయదు. మీరు 2 గంటల 15 నిమిషాలు దీనికి కేటాయించి మిగతా టైము చదువుకుని బాగా ఎగ్జామ్స్ రాయాలి. అలాగే మీ ఎగ్జామ్స్ మీరు పాస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే నా ఎగ్జామ్గా నా 11వ సినిమాను కూడా మీరు పాస్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక బాధ్యతాయుతమైన డాక్టర్ని చాలా బాగా చూపించారు. ఆ యాక్టర్ కూడా చాలా చక్కగా పాత్రకి సరిపోయేటట్టుగా ఉన్నారు. తర్వాత అన్నీ ఈ సమాజంలో ఇప్పుడు జరిగేవన్నీ చాలా ధైర్యంగా
అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ పోకుండా చక్కగా సస్పెన్స్ ఉండేటట్టుగా తీశారు. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అన్ని పాత్రలకి తగ్గ యాక్టర్స్ని తీసుకొచ్చారు. తీస్తే అవి చూసేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఈ సినిమా మాత్రం ప్రత్యేకంగా అందరి అభిరుచులకు తగినట్టుగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇందులో సందేశాత్మకంగా తీశారు. ముఖ్యంగా ఈ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ నటులను ఎన్నుకోవడంలో కానీ చాలా బాగుంది. మానవత్వం ఉన్న వ్యక్తి ఆ రకంగా మారటానికి కారణమైన సాంఘికమైన పరిస్థితుల్ని మరింత స్పష్టంగా చెప్పడానికే డాక్టర్ సలీం అన్నారు అనుకున్నాను. అన్నిటికన్నా నాకు చాలా నచ్చింది, అంటే క్లుప్తంగా చెప్పాలి కాబట్టి, ఎండింగ్లో అతన్ని ఛాయ మాత్రమే పెట్టారు, క్యారెక్టర్ కనిపించదు. అగ్నిలాగా ఒక గీత వచ్చేసి వెంటనే ఇంకా ఉంది అన్నారు. నిజానికి ఇది ఈ సినిమా మొత్తానికి కూడా హైలైట్ అని నాకు అనిపిస్తుంది. నమస్తే. డాక్టర్స్ యొక్క అంతర్మదనం ఎలా ఉంటుందో చూపించారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందో చూపించారు. డాక్టర్స్గా మా మనసుల్ని అంతరాత్మల్ని చంపుకోకుండా మేము ఎలాగ సమాజానికి సేవ చేస్తామో చూపించినందుకు మేము మా డాక్టర్స్ తరఫు నుంచి ఆయనకి థ్యాంక్స్ చెప్తాము. ఒక డాక్టర్, యంగ్ డాక్టర్గా ఉంటూ ఆ సొసైటీ మీద అట్లా రివెంజ్ తీసుకోవడం చాలా గొప్పగా ఉందండి. యూత్ అందరూ ఈ సినిమా చూడాలి. నిజంగా సురేష్ తీసే సినిమాలు దాదాపు 10 సినిమాల్లో అన్ని సినిమాలు కూడా మేము చూసాం. ఎంత తను ఒక చిన్నవాడైనా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదో సినిమాలు తీసాం, ఫైటింగ్లు, కార్లు ఎగరటం అట్లా ఇవి కాకుండా నిర్మాతగా ఒక మంచి మెసేజ్ మనకి సొసైటీకి పాస్ చేయటం కాకుండా సురేష్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక అద్భుతమైన సామాజిక స్పృహతో తీసిన అపూర్వమైన చిత్రం. చూస్తున్న ప్రతి ప్రేక్షకుణ్ణి మొట్టమొదటి నుండి చివరి దాకా గుక్క తిప్పుకోకుండా ఊపిరి బిగపట్టుకొని చూసేలా చేసిన చిత్రం ఇది. 10 సినిమాలు కూడా ఆణిముత్యాలు లాంటి సినిమాలు, డబ్బు కాసించి తీసే సినిమాలు కాదు. సమాజంలో మన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసే ఇలాంటి సినిమాలు ఉన్నంతకాలం తెలుగు సినిమా రంగం ప్రవరిల్లుతుందని నా నమ్మకం. సురేష్ గారు ఇలాగ కంటిన్యూ చేస్తే మీ జేబులో డబ్బులు అయిపోతాయేమో కానీ మీకు మాత్రం చాలా పెద్ద పేరు వస్తుంది. మీరు రామనాయుడు గారిలాగా అవ్వక్కర్లేదు, మంచి ప్రొడ్యూసర్గా మంచి పేరుతో మీరు ఇలాంటి సినిమాలు తీస్తూ మాలాంటి వాళ్ళ జనాలకి ఆస్వాదిస్తారని ఆశిస్తూ. నిర్మాతలందరూ మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి ఈ సినిమా మీద అని పబ్లిసిటీ కోసం తీసే సినిమాలు ఎక్కువైనాయి ఈ రోజుల్లో. ఇలాంటి రోజుల్లో సమాజానికి పనికి వచ్చే ఒక మంచి సినిమా ఇవ్వాలి అనే ఉద్దేశంతో సురేష్ గారు మొదటి నుంచి ద బెస్ట్ మూవీస్ ఇస్తూ వచ్చారు. ఇవాళ రోజున డాక్టర్ సలీం సినిమాలో ఒక డాక్టర్ సమాజానికి సేవ చేస్తూనే ఒక మంచివాడికి ఎదురు దెబ్బ తగిలితే ఎట్లా రివోల్ట్ అవుతాడు, ఆ రివోల్ట్ అయినప్పుడు కూడా చెడు చేయడు, సమాజంలోని రుగ్మతల్ని ఏరివేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రేక్షకుడిని తనతో పాటు తీసుకెళ్ళించిన దర్శకుడు కానీ, అద్భుతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కానీ, నిజంగా స్క్రీన్ ప్లే కానీ అద్భుతం అంటే అద్భుతం. నిజంగా సామాజికమైన ఉన్న అకృత్యాలు వాటిని చూపటంలో ఉన్న ఆ నిజాయితీ, ఆ నిర్భయత్వాన్ని, దాన్ని ట్యాకిల్ చేసిన విధానం మరి తప్పకుండా మనం అందరం చూసి తీరవలసిన చిత్రం డాక్టర్ సలీం. డాక్టర్ సలీం చేసిన వ్యక్తి రచయిత యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేట్టు, హీరో అంటే 6 అడుగులు, అందమైన పెద్ద కళ్ళు అట్లా కాదు, వ్యక్తిత్వంతోనూ మనసుల్లో చెరగని ముద్ర వేస్తారనిపించేట్టు చేశారు అతను. చాలా నచ్చింది నాకు ఈ సినిమా. అందరికీ, ఇంకా నా ఫ్రెండ్స్కి, మా రిలేషన్ అందరికీ ఈ సినిమా తప్పకుండా చూడాలని చెప్తాను. అదే కాకుండా రాజకీయ నాయకులు కూడా చూస్తే బాగుంటుంది ఈ సినిమా. ఇంతయి వటుడింతయి అన్నట్టుగా ఆయన అంటే చాలా పెద్ద ఆయన అనుకున్నా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ సురేష్ గారు. జనరల్గా పిక్చర్ బాగుంది అంటే ఇవన్నీ ఇంత పర్టికులర్గా చూడం. నేను సినిమా చూస్తున్నంతసేపు ఉత్కంఠ, కదలకుండా పిన్ డ్రాప్ సైలెన్స్. ఏ పిక్చర్కి వెళ్ళినా ఈ మధ్యలో కామెంట్స్, విజిల్స్ వేయడం, ఇవన్నీ అన్నీ అందరూ చూస్తున్నదే ఇది. అలాంటిది ఒక సామాజిక స్పృహతోటి మా సోదరులు సురేష్ గారు తీస్తున్న ప్రతి పిక్చరు ఆణిముత్యం. కొండేటి గారు, ఇట్స్ వండర్ఫుల్ మూవీ అండి. ఐ హావ్ సీన్ ఆల్ 10 మూవీస్. ద డైరెక్షన్ వాల్యూస్ అండ్ ద సెలెక్టింగ్ ఆఫ్ మూవీస్ ఇస్ రియలీ వండర్ఫుల్. అండ్ కమింగ్ టు ద యాజ్ అ యూత్గా మాట్లాడుకుందాం, అందరూ మాట్లాడేశారు అందరి గురించి.
As coming to the screenplay, wonderful screenplay, sir. Seriously, wonderful screenplay. After this movie, Prema Kada and a movie teasaru, SK Productions though, it was wonderful movie again. It was my first ఎన్నిసార్లు వాచ్ చేసినట్టు మూవీ అన్నిసార్లు వాచ్ చేశాను బాస్. ఓన్లీ రిగార్డింగ్ ద స్క్రీన్ ప్లే. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, స్క్రీన్ ప్లే, ఎ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, దాని వెనకాల మ్యూజిక్ ఇస్ వండర్ఫుల్. లాస్ట్లో మ్యూజిక్ సాంగ్ వచ్చింది, సీరియస్లీ వండర్ఫుల్. అండ్ కమింగ్ టు దిస్ అండ్ అదర్ థింగ్ ఇస్ విజయ్ ఆంటోనీ గారు ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్ యాజ్ వెల్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. ఈవెన్ ఐఎమ్ ఎ సింగర్ ఈవెన్, సో అందుకే నాకు ఆయన బాగా తెలుసు. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, చాలా బాగా చేశారు. Every screen is wonderful in this movie. Every screen is wonderful. At the same time, ఏంటంటే మ్యూజిక్ కూడా అంత ఈజీగా కూల్గా క్యారీ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ కాలేజీ స్టూడెంట్స్ కోసం నేను ఏదైనా చేస్తాను. మా వాడికి మీ పిఎన్ సెట్ చేస్తావా? లుంగీ బాబా, సన్ ఆఫ్ లంగర్ బాబా. నిన్నే చిరుగాలంలో చూసానే, ఓ డియర్ నిన్నే చలిపిడుగుల్లో చూసానే. నువ్వు పెట్టుకున్నది మామూలు ఆడదాంతో కాదురా, అందమైన ఆడదాంతో. లవ్ కి లావా కంటే వేడే